ఒక సామాన్యుడు ఓకే రైట్ నేను అడుగుతున్న దానికి అనార్సన ఉంటుందా? రైట్ ఇవన్నీ ఇవన్నీ ఐలయ్య గారు మాట్లాడాలి. yes జయరామ్ గారు హరీష్ రావు yes ఇవన్నీ ఐలయ్య కదా గారు హరీష్ రావు మాట్లాడాల్సింది. ఇదంతా ఎందుకు ఇంత డ్రామా అంతా? వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఎంతసేపు తెలంగాణలో ఒక సెంటిమెంట్ రగిలించాలి, రైతులను రెచ్చగొట్టాలి, యువకులను రెచ్చగొట్టాలి తప్ప మేము ఇప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్నైనా మేము కంటిన్యూ చేస్తున్నాం. కేసీఆర్ కట్టిన కాళేశ్వరము, మేడిగడ్డ, అన్నారం సింగిలో కూడా నీళ్లు నింపే ఛాన్స్ ఉందంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినట్టు దాన్ని ఫాలో అవుతున్నాం. ఈ 3 సంవత్సరాలు ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నాం. ఇలా హైదరాబాద్ ఇస్తున్నాం. ఉమ్మడి 4 జిల్లాలకు నీళ్లు అందించగలుగుతున్నాం. ఇవాళ ఎన్ని వచ్చిందంటే వాటిని రిపేర్ చేస్తే కదా దాంట్లో నీళ్లు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ వీడిపోయిందో కాళేశ్వరం వీడిపోయిందో అదే డిజైన్ తరహాలో మేడిగడ్డ, అన్నారం కిందలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఎన్డీఏ వాళ్ళు ఏం చెప్పారు, అల్ల నీళ్లు నింటే కూలిపోతే చెప్తున్నారు. అదొకటి. నేను కేసీఆర్ పేరు వస్తాను కాదు, కేసీఆర్ పెట్టిన పథకాలు కళ్యాణలక్ష్మి కావచ్చు, రాజముఖారం కావచ్చు, గతంలో రాజశేఖర పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజల కోసం ఏదన్నా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కంటిన్యూ చేస్తున్నాడు. పేరు కోసమో లేకపోతే ఫామ్ హౌస్ పాలన కోసమో దొరల పాలన కోసమో మేము కాదు తల్లి రోజా గారు, మేము ప్రజాప్రభుత్వం ప్రజలకు సంక్షేమాలు అందించాలని లక్ష్యంతో పోతున్నాం. కంటిన్యూ చేస్తున్నారు కదా మీరు. గత ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయకుండా మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఫైన్, బాగుంది. కానీ వాటిలో ఎన్ని అమలు చేస్తున్నారు? ఏదైతే అక్షరొచ్చేది ఇలా చూడండి రోజా గారు, ధనిక రాష్ట్రంలో ఇలా విద్యను వైద్యాన్ని మొత్తం విస్మరిస్తే ఇలా సమూలంగా విద్యలో మార్పు తెచ్చినాం, వైద్యంలో మార్పు తెచ్చినాం. ఇలా శ్రీమంత రాజశేఖర రెడ్డి గారు పేదలకు 5 లక్షలు ఆరోగ్యశ్రీ పెడితే ఆ రోజా గారు కనీసం 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేకపోతే ఇలా అరువులందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. 5 లక్షలు సరిపోయిన పేదోడికి ఆరోగ్యశ్రీ అంటే 10 లక్షలు పెంచినాం. పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుకునే విధంగా ఇలా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాం. పేద ప్రజలకు అక్కడ వచ్చేది ఏది కూడా తీసుకోలేదు. మరి కళ్యాణ లక్ష్మి సంగతి ఏంటి? స్కూటీలు ఏమైనాయి, ల్యాప్టాప్లు ఏమైనాయి? ఇవన్నీ మీరు చెప్పినటువంటి హామీలే కదా. అవ్వాతాతలకి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళు 2,000 ఇస్తున్నారు. మేము పెన్షన్ 4,000 చేస్తాము, ఫస్ట్ నెల నుంచి ఇస్తాము. నేనేమంటున్నా, ఒకటి ధనిక రాష్ట్రంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కోసం 4,000 బొక్కల బోర్ల పడ్డారు, పావులా అని. నేను వచ్చిన రాగానే మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇస్తే దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా మాట అంటే మాటలు వేదంగా 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్లు చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి. రైతులకు పెద్దపీట వేసే రోజా గారు వాళ్ళు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు ఖర్చే మేము 20 మాసాలలోనే 1,67,774 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతులు రాజు చేసే ప్రభుత్వం. రైతులను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం. రైతు పండించే పంటను కాలంలో 2 నెలలకు కొనలేని పరిస్థితి ఉంటే మేము నెలలో కొనుగోలు చేసి 2 నెలల ఖాతా డబ్బులు ఇస్తున్నాం అని ఊరేస్తే ఊరన్నారు. ఆయన ఫామ్ హౌస్ లో 150,000 ఊరేసిండు. ఆయన క్వింటాలకు 4,000 క్వింటాలు అమ్ముకున్నాడు ఆ ఫామ్ హౌస్ ధర. కానీ ఇలా మేము అట్లా చెప్తున్నాం, మంచి ఆర్థిక పనులు వేసుకోండి, ఎలినో వస్తుంది, వర్షాభావం తక్కువ, ప్రజలకు ముందే చెప్తున్నాం. మా రామన్న చెప్పిండు, నిజంగా ఇప్పుడు నాట్లేదు సేపు నీళ్ళు అయిపోతే రైతు లాస్ అవుతాడు కదా, ఎన్నో తీసుకెట్టుకొని ఆర్థిక పనులు వేసుకోమని చెప్తున్నాం. వాళ్ళకి ఊరేస్తే ఊరని ఆయన ఫామ్ హౌస్ లో ఊరేస్తుంది తప్ప మరి పేదోడు ఊరేస్తుండే ఊరని చెప్పిండు. ఇలా వడ్లే కొనుగోలు అని చెప్పి అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్ పెట్టిండు, మహిళా సెంటర్ వడ్లు కొనుగోలు చేసిండు. ఇలా ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్ పెట్టి ఏ గ్రామంలో ఆ గ్రామంలో సెంటర్ పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ఒక్క రైతు కూడా దళారులకు మోసపోతలేడు, ఒక్క గింజ కూడా ఈసారి దళారులు కొనలే. రైతులంతా ప్రభుత్వానికి అందరూ మద్దతు ధర తీసుకున్నారు, పన్నుట్లకు 500 బోనస్ తీసుకున్నారు. ఇది రైతు ప్రభుత్వం. సో ఐలయ్య గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి దాదాపుగా 70కి పైగా సార్లు ఢిల్లీకి వెళ్లారు కదా ఆయన. మరి ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకు రావాల్సినటువంటి వాటిపై ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ పోరాటం చేస్తున్నారు? పక్కన తెలుగు రాష్ట్రం పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, మన తెలంగాణ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? మరి హంసే జోడో అంటే ఇదే కదా, కేంద్రం రాష్ట్రం కలిసి నడుద్దామనే కదా. మరి అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ ప్రజలకు ఎక్కడ వచ్చేది బడే బాయి మనం ట్యాక్స్ పెడుతున్నాం, బడే బాయి మనకి ఇవ్వాల్సిన బాధ్యత. గతంలో నేను ముఖ్యమంత్రి, నేను దూరను, నేను రాజునని
కేసీఆర్ ఎట్లయితే ఇంట్లో పండుకుంటో మా ముఖ్యమంత్రి అట్లా కాదు. ప్రధానిగా మనం గౌరవించుకోవాలి. అందుకే ప్రధాని ఎప్పుడు వచ్చినా వెల్కమ్ చేస్తాడు, ప్రధాని మీటింగ్ అటెండ్ అవుతాడు. అందుకే మనకు రావాల్సిన వాటా ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్ చూడండి, మెట్రో విస్తరణ చూడండి, ఇవాళ పేద ప్రజలకు అట్టయితే ఇవాళ ముస్లిం బస్తీలలో చూడండి మెట్రోని విస్తరిస్తున్నాం. ఆగిపోయిన మెట్రో వాళ్ళు చేయబడితే 17,000 కోట్లు నష్టం వచ్చింది మెట్రోకి. 2021లో కంప్లీట్ కావాల్సింది 2023లో కంప్లీట్ అయింది. దానివల్ల వాళ్ళకు మెట్రో వాళ్ళకు లాస్ అయి మేము చేయలేమన్నారు. ఇలా కేంద్రాన్ని మెప్పించి మెట్రో విస్తరణ చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎత్తేస్తే మేము దాన్ని టేకప్ చేసి ఇలా 16,000 కోట్లు ఎలాంటి వాళ్ళకు మా సంస్థ నుంచి అలా ఖాతాలు వేయించడం మళ్ళా ఇలా దాని పురోగతిలో ఉంది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రజలను దృష్టిలో పెట్టుకుని చూస్తాం తప్ప పార్టీల దృష్టిలో కాదు. రోజా గారు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనం కోసం ఢిల్లీలోకి పోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐలయ్య గారు ఒక్క నిమిషం వినండి. కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది. కమిషన్ అంటే రెండు రకాలు. ఒకటేమో కమిషన్లు వేస్తూ దాంతో కాలయాపన చేయడము, అవినీతి జరిగిందని చెప్పేసి ఆ కమిషన్. ఇంకొకటి కమిషన్ల పేరుతో మీరు దండుకుంటున్నటువంటి కాసులు దండుకోవడం ఒకటి. ఈ కమిషన్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేశారు. జీతాలు చేయడానికి లేకపోతే వాళ్ళు 20 రోజులు జీతాలు ఇస్తే వచ్చిన రాగానే ప్రతి ఎంప్లాయీకి మొదటి వారమే కాంట్రాక్ట్ అవుట్ చేసే కూడా మొదటి తారీఖు ఇవ్వాలంటున్నాం. అరే వాళ్ళు చేసే డబ్బులు వాళ్ళు చేస్తే అప్పుడు గాడిలో పెట్టి ప్రభుత్వ ఎంప్లాయీ వాళ్ళు కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అంటేనే స్కామ్ అంటేనే బీఆర్ఎస్. చెప్పండి వెంకటేశ్వర గారు. నేనేమంటున్నంటే మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలనని గత 30 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ హోంశాఖ మంత్రి లేకపోతే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, మున్సిపల్ శాఖ మంత్రి లేకపోతే చెత్త అంతా పేరుకపోతుంది, విద్యాశాఖ మంత్రి లేక 1200 కోట్లు విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదు. నేనేమంటుంటే మీరు